హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఏదైతే చెప్పబోతున్నానో ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో అయితే అప్డేట్ అనేది చేస్తున్నాను. సో చాలా రీసెర్చ్ చేసి మరి మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తీసుకురావడం అనేది జరిగింది. మీరు జాబ్లో కనుక సెలెక్ట్ అయితే స్టార్టింగే 88,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఎలిజిబులే. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో చాలా అంటే చాలా సీక్రెట్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందుకి తీసుకురావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. యాజ్ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 350 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా. ఇక్కడ వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ వరకు కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలామంది నోటిఫికేషన్ చూసేసి సరిగా చూడకుండా పక్కన పెట్టేస్తారు. సో చాలా సీక్రెట్ నోటిఫికేషన్. ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటిని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి 02 అని చెప్పేసి ఉంది కదా, ఆఫీసర్ ఇండస్ట్రీ అని చెప్పేసి. ఈ పోస్ట్లకి మీరు సెలెక్ట్ అయినట్లయితే శాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ పేనే 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి 85,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ ఉంటుంది. అదే మనకి దాదాపుగా 24,000కి పైగానే వస్తుంది. అలాగే ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి స్టార్టింగే జాబ్లో చేరగానే 88,000కి పైగానే మీకు శాలరీతో జాబ్లో అనేది చేరొచ్చు అనమాట. అలాంటి ఆఫీసర్ స్థాయి స్కేల్ 1 హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. టోటల్గా మనకి ఇక్కడ ఈ యొక్క ఆఫీసర్ ఇండస్ట్రీకి సంబంధించి 75 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనగానే చాలామంది మనకి జాబ్ అనేది పంజాబ్లో ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. సో అలా ఏమీ ఉండదు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మా విలేజ్లో కూడా ఉంది. మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో కూడా మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ అనేవి. ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 24th మార్చ్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కేవలం మీకు సింగిల్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి నెక్స్ట్ మంత్ లేదా మే 1st వీక్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే మీ ఏరియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందా లేదా, సో మీకు ఉంటే మాత్రం ఆ విలేజ్ నేమ్ అనేది డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మిగతా సబ్స్క్రైబర్స్కి కూడా తెలుస్తుంది. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఇలా చేస్తారంటే ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 2 hours పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి మీకు 1/4 నెగటివ్ విధానం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్స్కి సంబంధించి సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, వైజాగ్, అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మనకి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో
ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి చూడండి, ఆఫీసర్ ఇండస్ట్రీ పోస్ట్ కోడ్ 02కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఆఫీసర్ ఇండస్ట్రీ అని చెప్పేసి జేఎంజీ స్కేల్ 1 ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి మినిమం మీకు 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. మినిమం 60% మార్కులతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ యొక్క బీటెక్ అనేది ఏ డిపార్ట్మెంట్లో పాస్ అయి ఉండాలి అంటే మీరు ఇక్కడ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, టెక్స్టైల్ కానీ, మైనింగ్, కెమికల్, ప్రొడక్షన్, మెటాలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ. సో ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే బీటెక్ అనేది పాస్ అయి ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఎంటెక్, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే జాబ్స్ మనకి చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి. సో మిగతా పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో, కాకపోతే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మీకు ఆ డీటెయిల్స్ అయితే చెప్పడం లేదు. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఆఫీసర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి వాటికి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మన సొంత రాష్ట్రంలోనే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మనకి చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ రీసెంట్ టైమ్స్లో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి ప్రైవేట్ బ్యాంక్ అయితే కాదు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 24th మార్చ్ వరకు అయితే ఉంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ ఇచ్చారు చూడండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వాళ్ళు అయితే మాత్రం కేవలం 59 మాత్రమే పే చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రం ఫీ అనేది ఎక్కువగానే కట్టాలి. 1180 రూపీస్ విత్ జిఎస్టీ అమౌంట్ కలుపుకొని ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ బీటెక్ అభ్యర్థులకి మన సొంత రాష్ట్రంలో మనకి సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి అది కూడా కేవలం సింగిల్ టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.